స్టార్ట్. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నమస్కారం. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం, ఒకటే కులం ఒకటే సంఘం తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. సంఘాలు ఎన్నైనా లక్ష్యం ఒకటే. మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో అంతా మేధావులు, అన్ని సంఘాల ప్రెసిడెంట్లు, స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ అందరు సమావేశమయ్యారు. కులగణలో మున్నూరు కాపు అన్యాయం జరిగింది. 2014లో సర్వేలో కేసీఆర్ చేసిన సర్వేలో 22 లక్షలు చూపించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత మరి 13 లక్షలు చూసాడు. ఈ 10 లక్షల మంది ఎక్కడ పోయినట్టు? చనిపోయారా? లెక్క తప్పు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుంది, బీసీలకు అన్యాయం చేస్తుంది. మున్నూరు కాపుల అందులో మున్నూరు కాపు సంఖ్యాబలం ఎక్కువ, మున్నూరు కాపుకు అన్యాయం చేస్తుంది. అదేవిధంగా 33 జిల్లాలు, 584 మండలాలు, 12,000 గ్రామాలలో అన్ని జగన్మ మున్నూరు కాపులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే సంఖ్య ఇప్పుడు రీసర్వే చేస్తాడు. ఆ రీసర్వేలో తప్పుడు తడకలే, కరెక్ట్ రాదు. ఎందుకంటే మాది ఫస్ట్ ప్లేస్ ఉన్న సంఖ్య తీసుకొని ఐదో ప్లేస్కి ఇవ్వడం జరిగింది. ఇది ఇంతవరకు సమంజసం? ఇది సమంజసం కాదు. న్యాయం చేయాలి, మున్నూరు కాపు కులానికి న్యాయం చేయాలి, రీసర్వే చేయాలి, అందులో కరెక్ట్ చేయాలి. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.